ముంత మసాలా తయారు చేసుకోవడానికి ఒక బౌల్లోకి మనం వేపుకున్న బొరుగుల్ని వేసుకోండి. ఆ తర్వాత పావు కప్పు దాకా ఉల్లిపాయ సన్నని తరుగు, టమాటా సన్నని తరుగు, నెక్స్ట్ ఇందులోకి 2 కప్పుల దాకా పుట్నాల పప్పుని వేసుకోండి. ఆ తర్వాత కొత్తిమీర సన్నని తరుగు, 1/2 టేబుల్ స్పూన్ దాకా చాట్ మసాలా, పావు టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కానీ ఆయిల్ని కానీ వేసుకోండి. ఆ తర్వాత మనం వేపుకున్నటువంటి వేరుశనగ పప్పుని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి నేను పావు కప్పు దాకా బూందీ వేస్తున్నానండి. ఈ బూందీ అనేది ఆప్షనల్ మాత్రమే. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా కారం, పావు టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేస్తున్నానండి. నెక్స్ట్ ఇందులోకి పుదీనా తరుగు, అరచెక్క దాకా నిమ్మకాయ రసాన్ని పిండుకొని ఇవన్నీ కూడా బొరుగులకి పట్టేటట్లు బాగా కలుపుకోవాలండి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ముంత మసాలా తయారైందండి. ఈ ముంత మసాలాని ఇలా తయారు చేసుకున్నప్పుడు తింటే చాలా